నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము హైదరాబాదులో. దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అండి, దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుంది. దాదాపు ఆయుర్వేద వైద్యము 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యము ఎన్నో రకాల వ్యాధులకు కూడా, ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధులకైతే తప్పనిసరిగా ఆయుర్వేదం లోపల చాలా చాలా బ్యూటిఫుల్గా నయం చేసేటువంటి చికిత్సలు చాలా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం అంటేనే చాలా వరకు కూడా దేశీయ వైద్యము, మనదైనటువంటి దేశీయ వైద్యాన్ని దాదాపు మనం అందరం కూడా దాన్ని ఆచరించి దాంట్లో ఉన్నటువంటి చికిత్సలను పాటించినట్లయితే చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా పశ్చాపచ్చ నియమాలు కూడా, అలాగే ఆరోగ్య సూత్రాలు, యోగా సూత్రాలు కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉంటాం. ఈరోజు ముఖ్యంగా చర్మ రోగాలకు సంబంధించినటువంటి వ్యాధులతోటి ఎంతోమంది బాధపడుతుంటారు. దానిలో ముఖ్యంగా సోరియాసిస్. ఈ సోరియాసిస్ తోటి ఎంతమంది అంటే ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, మళ్ళీ వస్తున్నది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది ఉంటుంది. మొత్తము కొంతమందికి అయితే బాడీ మొత్తం ఇంత అరిచేంత ప్యాచెస్ కనిపిస్తుంటాయి బాడీ మీద, పాపం. అంటే నార్మల్ స్కిన్ కూడా కనిపించదు, అలా పాకిపోతుంది మొత్తం అంతా కూడా. ఆయుర్వేదం లోపల చెప్తుంటారు అష్టాదశ మహాకుష్ఠాలని, అంటే 18 రకాలైనటువంటి మహాకుష్ఠ రోగాలు ఉంటాయి ఆయుర్వేదం లోపల. దాంట్లో 7 మహాకుష్ఠాలు, 11 క్షుద్ర కుష్ఠాలు. అంటే డివిజన్ ఇదంతా కూడా ఆయుర్వేదం లోపల. ఆయుర్వేద వైద్యంలో చెప్పేటువంటి ప్రతి వ్యాధి, అంటే వ్యాధి క్రమం ఎలా ఉంటుందంటే కూడా ఫస్ట్ కూడా ఆ వ్యాధికి సంబంధించినటువంటిది నిదానం ఎలా ఉంటుంది, పూర్వరూపం ఎలా ఉంటుంది, రూపము, ఉపశయము, సంప్రాప్తి, ఇలా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ డిసీజెస్కు ఎలా వస్తుంది, ఆ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటిది, అంటే పూర్వరూపం అంటే డిసీజ్ వచ్చే ముందు ఎలా ఉంటుంది, డిసీజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ డిసీజ్ వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయి, చాలా ఎలాబరేట్గా చెప్తుంటారండి ప్రతి వ్యాధిని గురించి కూడా. ఎందుకంటే ఆయుర్వేదం లోపల చెప్పేటువంటి ప్రతి వ్యాధికి చికిత్సా క్రమమే కానివ్వండి, పశ్చాపచ్చాలే కానివ్వండి, ముఖ్యంగా దోషానుసారంగా, అంటే ఆ వచ్చిన వ్యాధి వాతానికి సంబంధించిందా, పిత్తానికి సంబంధించిందా, కఫానికి సంబంధించిందా, ఇలా వివేచన చేస్తూ చెప్తుంటారండి. చాలా ఎలాబరేట్ స్టడీగా ఉంటుంది. అందుకనే ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి చరక, అలాగే సుశ్రుత, అలాగే వాగ్భటాది గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. చరక మహర్షి, అలాగే సుశ్రుతుడు, అందరికీ తెలిసినటువంటి సుశ్రుతుడు ఈజ్ ద బెస్ట్ సర్జన్, ఫస్ట్ సర్జన్. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కదా, 5000 సంవత్సరాల కంటే పూర్వం కూడా శస్త్రచికిత్సలు చేసినటువంటి మహానుభావుడు సుశ్రుతుడు. ఈ మధ్యకాలంలో సుశ్రుతుడికి సంబంధించినటువంటి చాలా చాలా చూస్తుంటాం మనం. మిగతా దేశాలలో కూడా సుశ్రుతుడికి సంబంధించినటువంటి స్టాచ్యూస్ను మెడికల్ కాలేజెస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సుశ్రుత, డిపార్ట్మెంట్ ఆఫ్ అని రకరకాలుగా సుశ్రుతికి సంబంధించిన పెడుతుంటారు. అంటే మనదైనటువంటి దేశీయ వైద్యం లోపల ఎంతోమంది ఆచార్యులు ఆయుర్వేద వైద్యం పట్ల మక్కువ కలిగి ఆయుర్వేద వైద్యాన్ని ప్రచారం చేసి అప్పట్లోనే ఎంతోమందికి వచ్చినటువంటి వ్యాధులు, ఎన్నో రోగాలను తగ్గించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనము సోరియాసిస్ గురించి, దానికి ఏకదళ కుష్ఠంగా చెప్తుంటాము ఆయుర్వేదం లోపల కూడా. సరే, రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఒక చాప్టర్ ఉంటుందండి, విరుద్ధాహారాలు. అంటే ఏ ఆహారంతో కలిపి తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ననక్తం దదిపుంజి, రాత్రిపూట పెరుగు తినకూడదు. అంటే ఇట్లాంటి విరుద్ధాహారాలు కనుక తీసుకున్నట్లయితే చర్మరోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారంతో పాటుగా కర్రీస్ చేసుకుంటాము, కొన్ని కర్రీస్ తోటి కలిపి తినకూడదు. అంటే చేపలు, అంటే ఏదైతే నాన్ వెజ్ చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని, అలాగే ఘృతము, శర్కర ఈక్వల్ పార్ట్స్లో కలిపి తీసుకోకూడదని, ఇట్లా ఒక విరుద్ధాహారానికి సంబంధించినటువంటి చాప్టర్ ఉంటుంది, స్పెషల్ చాప్టర్. అంటే దానిలో భాగంగానే ఈ సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంది. అంటే చర్మ రోగాలు.
ఈ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళకు ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారం ముఖ్యంగా చెప్తున్నాం కదా. అంటే బాడీలో పేర్కొని పోయినటువంటి మలినాలన్నీ కూడా, టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎలిమినేషన్ చేయాలి ఫస్ట్. నిదాన పరివర్జనం అంటే ఏ వ్యాధికి అయితే కారణం ఉంటుంది, ఏ వ్యాధికి కారణభూతమై ఉంటుందో దాన్ని బయటికి పంపించాలి మనం. అందుకనే వమనము విరేచనము చేయిస్తాం ఫస్ట్. అంటే బాడీలో పేర్కొన్నటువంటి మలినాలన్నిటినీ వమనం ద్వారా కానీ విరేచనం ద్వారా కానీ బయటికి పంపించాలి ఫస్ట్. పంపించిన తర్వాతనే అంటే శోధన క్రియ ఇదంతా కూడా, ప్యూరిఫికేషన్ మెథడ్, బాడీని ప్యూరిఫై చేయటం. చేసిన తర్వాతనే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. అంటే సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, దురద ఉంటుంది, ఎస్పెషల్లీ నైట్ ఎక్కువగా ఉంటుంది. బయటికి పోవాలంటే, ఎండకు పోవాలంటే చాలా ఎట్లుంటుందంటే నొప్పి, మంట, పొట్టు రాలుతుంటుంది మొత్తము. అంటే శరీర భాగం కూడా ఎట్లా ఉంటుందంటే మత్స్యశలకం, అస్వేదం మత్స్యశలక అని చెప్తుంటారు చిన్న కొటేషన్. అసలు స్వెట్టింగ్ రాదు. మత్స్యశలకాలంటే మనం చేప పొట్టు పైన ఎలా ఉంటుంది అలా పొట్టుగా రాలుతుంటుంది చర్మం మొత్తము. వైట్గా పొట్టు రాలటం ఒకటి, దురదగా ఉండటం ఒకటి, నొప్పిగా ఉండటం ఒకటి. కొంతమందికి కొన్ని పార్ట్స్లోనే వస్తుంది, కొంతమందికి బాడీ మొత్తం వస్తుంది, స్కాల్ప్లో కూడా వస్తుంది, తల భాగంలో కూడా. వాళ్ళకు ముఖ్యంగా ఈ వమన విరేచనం చేస్తుంటాము. అలాగే బయట మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఖదిరా అరిస్టా టానిక్. ఖదిరా అంటే చండ్ర అంటుంటాం మనము తెలుగు లోపల. స్కిన్ డిసీజెస్కు బెస్ట్ రెమెడీ, బెస్ట్ ఔషధము ఖదిరా. ఖదిరా అరిస్టా లేదా మహామంజిస్టా, ఈ 2 టానికులు దొరుకుతాయి ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కూడా. 4 మూతల మందు, 4 మూతల నీళ్ళు ఉదయము సాయంత్రము తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా వారం రోజులు 10 రోజులు కాదండి, మినిమం 40 days, మ్యాక్సిమం 6 months. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత వెంటనే తగ్గటం కుదరదు కదా. అందుకనే ఆయుర్వేదం లోపల స్లో యాక్షన్ బట్ పర్మనెంట్ రిలీఫ్. ఖదిరా అరిస్టా తీసుకోవాలి. అలాగే గంధక రసాయనం ట్యాబ్లెట్స్ ఉంటాయండి, ఉదయం 1 రాత్రి 1 గంధక రసాయనం తీసుకోవాలి. అంతేకాకుండా పౌడర్స్ కొన్ని కూడా తయారు చేసేస్తుంటాము, వేపకు సంబంధించింది కానివ్వండి. ముఖ్యంగా ఈ యాంటీ ఎలర్జెటిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పౌడర్స్ ఉంటాయి. బావంచాది పౌడర్ కానివ్వండి, నీముకు సంబంధించినటువంటి పౌడర్ కానివ్వండి, తిప్పతీగకు సంబంధించిన పౌడరు, ఇదంతా కాంబినేషన్. అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి సోరియాసిస్ పిత్తానికి అగ్రివేట్గా ఉందా, వాతానికి అగ్రివేట్గా ఉందా, కఫానికి అగ్రివేట్ అంటే దేని ద్వారా వచ్చింది చూసేసి దాని ప్రకారంగానే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అందుకనే వమనము లేదా విరేచనం చేయించటం, ఇంటర్నల్గా ఖదిరా అరిస్టా లేదా మహామంజిస్టా టానికులు, అంతేకాకుండా గంధక రసాయనము, ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్గా ఆయిల్స్ ఉంటాయి కొన్ని, మనకు మరీచ్ఛాది తైలం ఒకటి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా రకాల బ్రాండ్స్ వచ్చాయి, విసోరా అనేటువంటివి కానివ్వండి. అలాగే ముఖ్యంగా ఈ సోరియాసిస్ సంబంధించినటువంటి సోప్స్ కొన్ని దొరుకుతుంటాయి, సోరాలిన్. ఎవరైతే సోరియాసిస్ తోటి బాధపడుతుంటారో బాతింగ్ సోప్, ఒక సబ్బు దొరుకుతుంది, అది సోరాలిన్ అనేటువంటి పేరు సబ్బు. దానితోటే మీరు స్నానం చేసి దానితోటే చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ పంచకర్మ కూడా చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్ తోటి బాధపడుకున్న వాళ్ళకు బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ పంచకర్మ. పంచకర్మ అనేది ఒక ప్రొసీజర్స్ అండి, అంటే 5 procedures తోటి చేస్తుంటాము. వమనము, విరేచనము, వస్తి, ఇట్లా ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే అకార్డింగ్ టు ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్, అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి ఎలాంటి పంచకర్మ అతనికి ఉపయోగపడుతుందో అలాంటి పంచకర్మ. సోరియాసిస్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో తప్పనిసరిగా ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు ఉన్నాయండి. దయచేసి స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏవి వచ్చినా సరే ఆయుర్వేదమే చక్కటి పరిష్కారం. దీనికి మా దగ్గర ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ లాంటివి ఉండవు. మ్యాక్సిమం హర్బల్ డ్రగ్సే, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్సే ఉంటాయి. చాలామంది అనుకుంటారు మెటల్స్, మినరల్స్, మెర్క్యూరీ, సల్ఫర్ ఉన్నా కానీ చెప్పాను, అంతకుముందే చెప్పాను, ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ మందైనా తయారు చేసేటప్పుడు మార్కెట్లోకి వచ్చేటప్పుడు రకరకాల ప్రొసీజర్స్ చేసిన తర్వాతనే చేస్తారు. చాలా వరకు హర్బల్ జ్యూసెస్ ఉంటాయి, ఆ హర్బల్ జ్యూసెస్ తోటి కూడా చాలా వరకు మర్దన ప్రక్రియలు చేస్తుంటాము, భావన ప్రక్రియలు చేస్తుంటాము. ఇలా చాలా వరకు ఇమిడి ఉన్నాయండి ప్రొసీజర్స్. ప్యూరిఫికేషన్ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్లో. అంతే తప్ప మీరు మెర్క్యూరీ ఇస్తారు కదా, గంధకం ఇస్తారు కదా, లెడ్ ఇస్తారు కదా, ఇవి పాయిజనస్ కదా, ఒక అపోహ.
తెలిసిన వాళ్ళు అట్లా పెడతారు, తెలియని వాళ్ళు అట్లా పెడతారు. డైరెక్ట్గా మెర్క్యూరీ తీసుకుపోయి పేషెంట్కి ఇస్తారా అండి? ఎవరు ఇవ్వరు కదా. ప్యూరిఫికేషన్ అష్టాదశ సంస్కారాలు ఉంటాయి మెర్క్యూరీకి. 18 రకాలుగా చేస్తుంటాం ప్యూరిఫికేషన్ మెథడ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద చాలా డిబేట్ జరిగినాయి కూడా. ఎంతోమంది అడుగుతూ కూడా, ఇప్పుడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో డిబేట్స్ దీని మీద. ఎలాంటి ప్యూరిఫికేషన్ మెథడ్ చేయకుండా ఏ డ్రగ్ కూడా బయటికి రాదండి. ఈవెన్ అలోపతి సిస్టంలో సింపుల్ పారాసిటమాల్ వేసుకోవాలంటే చాలా రకాలుగా ఆలోచించాలి. మనం ఎవ్వరం చదవం దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అడ్వర్స్ రియాక్షన్స్ ఏంటి, అవి చదివితే ఒక్క ట్యాబ్లెట్ వేసుకోరు ఎవరు కూడా. దయచేసి అలాంటి అపోహలు ఉండకండి. ఆయుర్వేదం లోపల ఇచ్చే డ్రగ్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ చేస్తారు, కాంప్లికేషన్ లేకుండానే చూస్తారు. పచ్చాలు ఇంపార్టెంట్, తీసుకునే ఆహారాలు ఇంపార్టెంట్. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్లో మనం సోరియాసిస్ గురించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నేర్చుకున్నాం. నమస్కారం.